నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలు. సిటీ వార్డులలో జగనన్న ప్రభుత్వానికి కంచుకోట 15వ వార్డు. రెల్లి కులస్తులకు, బలహీన వర్గాలకు అండగా జగనన్న పార్టీ. రాజమండ్రి సిటీ 15వ వార్డులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. పెన్షన్ రివిజన్ జరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా నష్టపోతున్న 10 లక్షల మంది పెన్షన్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ సమావేశంలో డిమాండ్. డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. పుష్కరాల నాటికి అధునాతన టెక్నాలజీతో డ్రైనేజీలు నిర్మిస్తాం. నాగుల చెరువు మార్కెట్, కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల. జిల్లాలో ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డు పరిశీలించారు. ధవళేశ్వరం, రంగంపేట ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును సక్రమంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కరించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో పెరుగుతున్న ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఐజీ సూచించారు. అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, అదృశ్యం కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ఆధునిక సాంకేతికతను పోలీసింగ్లో పూర్తి స్థాయిలో వినియోగించాలని అనంతరం మీడియాతో మాట్లాడిన ఐజీ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గోదావరి ఘాట్లు, శివాలయాల పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ట్రాఫిక్ నిర్వహణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీలు బి విద్య, భవ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను, బొమ్మూరు పోలీస్ స్టేషను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి, దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మహాశివరాత్రి పండుగ మనకి 10వ తారీఖు వస్తూ ఉంది. దాని గురించి ద్రాక్షారామం కానీ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, పట్టిసీమ, ఈ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలామంది భక్తులు వస్తారు. సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక 10% భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే పిలిగ్రిమ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మా ఫోర్సెస్ కూడా సఫిషియెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి, ఎందుకంటే పండగ అది 10వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా 24 అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు. కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము, డ్రోన్స్ ద్వారా అన్ని ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈసారి బస్ స్టేషన్స్లో కూడా
రద్దీ ఎక్కువగా ఉంది. మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్ గంజాయి ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము. మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది. లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది. అయితే ఒరిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని రాజమండ్రి సిటీ 15వ వార్డు పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఈ వార్డుల్లో రెల్లి కులస్తులు, ఎస్సీలు, బీసీలు అధికంగా ఉన్నారని, బలహీన వర్గాలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు. రాజమండ్రి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కమిషన్ల రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నగరంలో రోడ్లు, పారిశుధ్యం, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కనీస అవసరాలు కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. సరైన రోడ్లు వేయకుండా కేవలం ప్యాచ్ వర్కులతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని భరత్ ధీమా వ్యక్తం చేశారు. వార్డు కమిటీలతో పాటు 5 పోలింగ్ బూతులకు 10 మంది చొప్పున కార్యకర్తలను నియమించి వారికి స్వంత ఖర్చులతో జగనన్న బీమా అమలు చేసే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ నేతృత్వంలో ముత్యాల వీరవెంకట అప్పారావు సారథ్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మధ్య అప్పారావు ఆధ్వర్యంలో మున్సిపల్ అనుబంధ కమిటీని ప్రకటించారు. కమిటీ సభ్యులు పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయాలని భరత్ పిలుపునిచ్చారు. వార్డు పర్యటనకు వచ్చినటువంటి మన మార్గాని భరతరామ్ గారికి ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తాం. నేను ఇవాళ ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరేది, ఒకటే అంశం చెప్తా ఉన్నా. రేపన్న రోజున స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికలు రావచ్చు. మరి స్థానికంగా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఈ ప్రాంతం అనగానే 15వ వార్డు ప్రాంతం అనగానే మరి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోట వార్డు. ఇది మరి ఈ ప్రాంతంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల గురించి నేను చెప్పాను ఆల్రెడీ. రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఎవరైతే ఓట్లు వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా మనం కార్పొరేటర్ని గెలిపించుకున్నప్పుడే మన వార్డు సమస్యలు రేపు కార్పొరేషన్లో గలమెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కనుక మనం ఇక్కడ వార్డులో గెలిపించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇంకా వార్డు సమస్యలు అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయో మళ్ళీ రేపు కూడా అదే సమస్యలు ఉంటాయి. అదే వైఎస్ఆర్సీపీ
కార్పొరేటరే కనుక ఇక్కడ మన ప్రాంతంలో గెలిస్తే రోజు వార్డులో తిరిగి వార్డులో ఏమైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోయినా, లైట్లు వేయకపోయినా, లేకపోతే మీకు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా కార్పొరేషన్లో మాట్లాడి చేయించడానికి మరి అవకాశం ఉంటుంది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నానమ్మా, మేము అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా పొద్దున్న లెగిస్తే వార్డులన్నీ గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని తిరిగేవాడిని. గుర్తుందా లేదా మీకు? మరి ఆ తరహాలో తిరిగి ఏ సమస్యలు వచ్చినా కూడా రాజమండ్రిని అద్భుతంగా తయారు చేసాం. ఇవాళ రోడ్లు చూడండి, గతంలో మోరంపూడి ఫ్లైఓవర్ మీరు అందరూ కూడా దాటి వెళ్ళేదే. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ల రివిజన్ వెంటనే అమలు చేయాలని రాజమహేంద్రవరంలో జరిగిన అమరావతి సర్కిల్ 5వ సర్వసభ్య సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీడి నడఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జీడి నడఫ్, పిఎస్విఎస్ శర్మలు మాట్లాడుతూ పెరుగుతున్న జీతాలకు అనుగుణంగా పెన్షన్ రివిజన్ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పెన్షనర్లు రివిజన్ లేక నష్టపోతున్నారని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయిన 3 లక్షల మందికి పైగా పెన్షనర్లు తగిన రివిజన్ లేక చాలీచాలని ఆదాయంతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. 2004లో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి పరిణామాల కారణంగా పెన్షనర్లకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా సముచితంగా రివిజన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం అవసరమైతే మళ్లీ కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు ఎన్ రాధాకృష్ణ, జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్, జి కాశీ విశ్వనాథ్, ఎం సునీల్, డి కృష్ణకుమార్, కెఎస్ రామచంద్రరావు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆది విష్ణుమూర్తి, ఉపాధ్యక్షుడు బాబాయ్ పంతులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, పి జార్జ్ యాంటోనీ, వామనమూర్తి, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. My name is GD Nadaf. I am the General Secretary of the Federation of State Bank of India Pensioners Associations. This is all India level organization. This Amravati is one of our affiliates, which is the youngest circle, and our pensioners organization today, they are celebrating their 5th annual general body meeting today here in Rajahmundry. The main issues which we have discussed today are that to communicate to the management, to directly or indirectly, that the pensioners are not happy today because since last 30 years after the retirement,
the pension revision has not taken place. As far as State Bank of India is considered, from the good old days, from 1806 onwards, the pension was there in the Imperial Bank of India, pension is there in the State Bank of India, but State Bank of India pension is also not revised from so many years. In the industry, for all other banks, pension was introduced in the 1995, of course from the 1186 onwards. From that day onwards, the pension has been frozen. Pension revision has not taken place, plus the serving organization, once in 5 years the salary and allowances are revised. Even though there is a provision in the pension regulation of the 1995 that section 35 in bracket 1 says that the pension and the additional pension wherever required have to be updated as per the appendix 1. But this case was filed by one Mr. M.C. Singla, who is no more at Punjab and Haryana. Unfortunately lost it. In 2006, the appeal has been filed in the Supreme Court. Now the case has come up. The last 28, there was a case here in the Supreme Court, wherein we came to know that this our IBA, instead of supporting our demand. నా పేరు పిఎస్వి శర్మ, నేను జనరల్ సెక్రటరీ ఎస్బీఐ పెన్షనర్స్ అమరావతి సర్కిల్కి జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడ మా 5వ వార్షిక సమావేశం సందర్భంగా ఈ రోజున మాకు యాజమాన్యం నుంచి సీజీఎం గారు రావడం, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మా ఫెడరేషన్ సెక్రటరీ వారి టైం అవైలబిలిటీ అంత దొరకదు. అయినా కూడా ఈ సమావేశానికి వారు వచ్చి వారి యొక్క ఆలోచనలు, అంటే రాబోయే రోజుల్లో బ్యాంక్ పెన్షన్ అప్గ్రేడేషను ఏ విధంగా చేయాలి, ఐబీఐ స్టాండ్ ఏంటి, మన స్టాండ్ ఏంటి, పక్కనున్న ఆర్గనైజేషన్లు ఏ రకంగా కోఆపరేట్ చేయాలని ఇందాక వారు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మీకు కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీ అందరిని ప్రతినిధులు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నడాఫ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు సర్క్యులేట్ చేయమని, అలాగే ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మా రాజమండ్రి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆది విష్ణుమూర్తి గారు, మరి మిగిలిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మురుగునీరు మొత్తం కోటిపల్లి బస్టాండ్ మెయిన్ డ్రైనేజీకి చేరకుండా గత పుష్కరాల సమయంలో నిర్మించిన డ్రైనేజీ లైన్ను వినియోగంలోనికి తీసుకురావాలని సూచించారు. అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా రైల్వే భూమి నుంచి వెళ్లే లైనుకు సంబంధించి రైల్వే మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో పనిచేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని తెలిపారు. వర్షాకాలంలో కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, నాగుల చెరువు, బజార్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ డిఈలు మాధవి, సత్యనారాయణ, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, శీలం గోవింద్, బూరా దుర్గారావు, కొప్పిశెట్టి చిన్ని, పల్లి సాయి, సింగవరపు సత్యనారాయణ, నరసింహమూర్తి, బంగారు రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పై నుంచి వచ్చే నీరు అంతా ఇటు వచ్చి పడిపోతుంది. ఆ కాలం మనం చేస్తాం, బ్రిడ్జ్ అయిపోయింది కదా, అది లాగేస్తుంది. ఆ రోడ్డు అవసరం, అక్కడ కలవర్ట్లు కూడా లెవెల్స్ లేవు. ఈ కలవర్ట్లు లేదు. మన ఏం చేస్తారు, ఒక లీక్ లేకుండా చేసుకుంటున్నాం. 3 ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ, 3 లీక్ లేకుండా ఉన్నాయి. పై నుంచి వచ్చేది మెయిన్ రోడ్లో అంతా ఇటు వచ్చారు. కుమారి టైం అదే సార్, మెయిన్ రోడ్లో మనం ఒక కలవట్ పెట్టుకోవాలి. ఇటు వస్తుంది, ఇటు వచ్చి పెట్టుకోవాలి. ట్రైన్ కూడా వచ్చి దీన్ని కలుస్తుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలు. సిటీ వార్డులలో జగనన్న ప్రభుత్వానికి కంచుకోట 15వ వార్డు. రెల్లి కులస్తులకు, బలహీన వర్గాలకు అండగా జగనన్న పార్టీ. రాజమండ్రి సిటీ 15వ వార్డులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. పెన్షన్ రివిజన్ జరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా నష్టపోతున్న 10 లక్షల మంది పెన్షన్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ సమావేశంలో డిమాండ్.
డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. పుష్కరాల నాటికి అధునాతన టెక్నాలజీతో డ్రైనేజీలు నిర్మిస్తాం. నాగుల చెరువు మార్కెట్, కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.